ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అఖిల భారత రజక సంఘం కార్తీక వనభోజన మహోత్సవ పట్టుదలతో అందరి ఎదగాలి. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో బ్యాంకు ఏర్పాటు కొరకు పరిశీలించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి. కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి కబ్దరి. నంద్యాల మూలమట్టంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన సందడి వాతావరణం కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల కోర్టు ఆవరణంలో కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవ భక్తి శ్రద్ధలతో నిర్వహించిన జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు. పండుగ వాతావరణం. నంద్యాలలో న్యాయనారుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ. సాహిత్యానికి పురిడిగట్టే నంద్యాలలో ఘనంగా 3 పుస్తకాల ఆవిష్కరణ. నంద్యాల గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు కురవ కుటుంబ సభ్యుల వనభోజన మహోత్సవం ఘనంగా. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు. కురవ సంఘం నాయకులు రాజకీయంలో ఎదగాలి. కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు నంద్యాలలో నవనందులలో మొట్టమొదటి నందీశ్వరుడిని దర్శించుకుని ఘనంగా అభిషేకాలు పూజలు. శ్రీశైలంలో కార్తీక మాసం చివరి ఆది సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రం అంతా భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం. నంద్యాలలో ఘనంగా విశ్వ బ్రాహ్మణ వన భోజన కార్యక్రమం. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ. నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో అఖిల భారత రజక సంఘం కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జాతీయ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లేల శ్రీరాములు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రజక సంఘాల రాష్ట్ర నాయకులు, గుంటూరు ఎమ్మెల్యేల గల్లా మాధవి, టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి పయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేదుల రామచంద్రరావు, మార్పెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజకులను ఆర్థికంగా ఎదిగేందుకు రాజకీయ పార్టీలు వివిధ రంగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. రజకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పిల్లలకు క్రీడలు నిర్వహించారు. 10 ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన రజక విద్యార్థులను సన్మానించారు. మన వంతుగా మనం ఏం చేయాలో అదంతా కూడా చేద్దాం. ఈరోజు సమాజంలో మన కులం గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితుల్లో నుంచి బయటపడి నేను పలానా జాతికి చెందిన వ్యక్తిని అని చెప్పుకునే దాంట్లో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మరి చాకలి ఐలమ్మ వారసురాలు, చాకలి ఐలమ్మ యొక్క ప్రతినిధిగా నేను జాతి బిడ్డని, నేను ఈ ఆంధ్రాను చాకలి ఐలమ్మని అని చెప్పుకుంటూ ఉన్నాను. దానికి కారణం ఈ జాతిలో పుట్టడం కాదు. ఒక్క మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ జాతిలో పుట్టినందుకు నేను చాకలి ఐలమ్మగా ప్రకటించుకోవట్లేదు. ఆమె స్ఫూర్తి, ఆమె ధైర్యం, ఆమె తెగింపు, దానికి నేను వారసురాలుగా నేను ప్రకటించుకుంటున్నాను. ఈరోజు ఒక మహిళగా, సామాన్య మహిళగా రాజకీయాల్లోకి వచ్చి మరి గుంటూరు లాంటి చైతన్యవంతమైన నియోజకవర్గంలో రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్నారు అంటే ఆయనమ్మ స్ఫూర్తి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రజాకారుని ఎదిరించిన ఆమె తెగింపు, ధైర్యం, సాహసం ఈరోజు
నంద్యాల జిల్లా కోర్టులో బ్యాంక్ ఏర్పాటు కొరకు కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సి కబ్దరి పరిశీలించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న స్థానిక జిల్లా కోర్టులో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో కోర్టు ఆవరణంలో బ్యాంకు ఏర్పాటుకు కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి కబ్దరి పరిశీలించారు. ఎక్కడైతే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంత ఏ విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా కోర్టుల అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, కోర్టు ఆవరణంలో బ్యాంకింగ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, మరొకసారి బ్యాంక్ అధికారులను, రెవెన్యూ, ఆర్ఎంబీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చినట్టు ఒకసారి ఓకే అనుకుంటే దాంతో మాట్లాడదాం. ఇదైతే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి తగ్గిపోతుంది, మాకు తెలుసుంటుంది. అదైతే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అది 25 lakhs, అది 1978లో కట్టినాం సార్. అది దానికి టెంపుల్ ఫరెవర్ కంటిన్యూ అవుతాం కదా, మినిమం 25 years ఉంటాం మేము. సో ఇది పెరుగుతుంది కాబట్టి అది డిమాలిష్ చేయాలి. 20 సంవత్సరాలు 20 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి డిమాలిష్ చేయడం ఎందుకు? ఇది ఆల్టర్నేట్ అకామిడేషన్ కావాలన్నా. బ్యాంక్ ఒకటి పెట్టిందంటే పబ్లిక్ వస్తారు. అందులో ఈ యాక్సెస్ అయితే వాళ్ళకి ఫ్రీ అవుతాం, మనకు డిస్టర్బెన్స్ ఉండదు. వాడే వస్తుంటాడే నీకు మన అడ్వకేట్స్ మన కోర్టు వాళ్ళు కాదు, బయట ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వీడియో పెన్షన్ అకౌంట్ ఓపెన్ అవుతాయి. ఫీల్ అవుతున్నారు ఒకసారి మీరు ఇదే బ్యాంక్ పెట్టి మాకు బిజినెస్ అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది ఉండదా? వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒకసారి వాళ్ళకి రమ్మన్నాం సార్, మీరు ఫ్రీ అయినప్పుడు ఒకసారి అయిపోయింది. ఇక్కడ డేట్ ఫిక్స్ అయిపోయింది. 24th వస్తాను. వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు కనుక వస్తే, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా వస్తే మొత్తం చూసుకోవటం, శాతం వెళ్ళిపోవడం. మరి దీన్ని ఏం చేద్దాం? క్యాంటీన్ తీసుకుంటాం. క్యాంటీనా? కోర్టుకి రెంట్ కట్టాలి, లెక్కది. ఫర్నిచర్ రావట్లేదా? నన్ను ఏం చేయమంటా? కొత్త సంవత్సరం కొత్తగా వేస్తాం సార్ అన్ని. 150 చేసి దానికి శాంక్షన్ అయిపోయినాయి, అది తీసుకున్నాడు. దీనికేమో కోర్టు కట్టి ఊరికే నంద్యాల మూలమట్టంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల హోటల్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మూలమట్టంలో ఉసిరి చెట్టుకు అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. వందే మాతరం 130 సంవత్సరాల సందర్భంగా వందే మాతర గీత పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కాల్కూర చంద్రశేఖర్, శ్రీనిధి, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి మాసాన్ని 12 మాసాలని 12 పుణ్యకార్యాలకి మన వాళ్ళు వినియోగించి ఉన్నారు. వాటిలో కార్తీక మాసం దీపం పెట్టి దాత్రి పూజ అంటే విసిరి చెట్టు, దానికి పూజ చేసి వనభోజనం సమూహం అంతా కలిసి ఒక సుఖ సంతోషాలతో ఈ కార్యక్రమాలను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంలో పంటలు నిండి ఉంటాయి. పంటలు కొయ్యడానికి కొన్ని రోజుల ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చలికాలం మొదలవుతుంది. రాత్రిపూట దారిలో పోయే వాళ్ళకి అనుకూలంగా ఇంటి ముందర దీపం పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలు పుణ్యకార్యాలు చేసి సమాజ సేవ చేయడానికి మన వాళ్ళు ఉద్దేశించారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన నంద్యాల హోటల్ అసోసియేషన్ వారు జరపడం చాలా ముదావహం. గత సంవత్సరం కూడా ఇట్లనే జరిపారు. ఈ హోటల్ సముదాయం
అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరూ కలిసిమెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ సుఖ సంతోషంగా ఈ ఒక 5-6 గంటల పాటు ఒక ఉత్సవాన్ని జరుపుకోవడం, విజృంభణ భోజనం చేయడం, వాళ్ళ సుఖ సంతోషాలను పంచుకోవడం, ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్న నంద్యాల హోటల్ అసోసియేషన్ దాన్ని ముఖ్యంగా శనై మల్లి ఆయన బృందం వారిని అందరినీ అభినందిస్తున్నాను. నంద్యాల హోటల్స్ అసోసియేషన్ వారు సభ్యులంతా కలిసి ఒక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అనుకున్నాము. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఒక ఆదివారం రోజు మనము ఈ సర్వసభ్య సమావేశంతో పాటు కార్తీక వనభోజనం కార్యక్రమం పెట్టాలి, వన మహోత్సవ కార్యక్రమం పెట్టాలి, ఒక టెంపుల్ దగ్గర పెట్టాలి అని చెప్పి దీంట్లో మన హోటల్స్ ఓనర్స్ కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలతో ఫ్యామిలీ అంతా కలిసి పాల్గొనాలి. ఇక్కడ మంచి ఒక పూజా కార్యక్రమం చేయాలి. అలాగే పూజా కార్యక్రమం పాటు మన హోటల్ అసోసియేషన్ పిల్లల్లో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. సాంస్కృతిక కార్యక్రమంతో పాటు మన అవగాహన సదస్సు, ఫుడ్ ఆఫీసర్తో అయితేమి మిగతా డిపార్ట్మెంట్ వారిని ఒకరికి గెస్ట్ గా పిలిచి వారికి మన అసోసియేషన్ మెంబర్స్ కి వారికి ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కూడా పెట్టాము. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు పని ఒత్తిడులు ఉన్న హోటల్ ఓనర్స్ సంవత్సరంలో ఒకరోజు కుటుంబ సమేతంగా మనం కలిసి భోజనం చేయాలి, ఒక కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ కోరుకోవడంతో అందరిని అడిగి తలా ఇంత అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అందులో ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన వందే మాతరం ఆ గేయానికి, దేశభక్తికి సంబంధించి వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము హోటల్స్ అసోసియేషన్ సభ్యులందరూ సామూహికంగా ఆ గేయాన్ని మనం ఆలాపించాలి. అది మనము దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ఒక పండుగ కార్యక్రమం వేడుకగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడంతో మన వంతుగా దేశభక్తి కోసం మన అసోసియేషన్ నంద్యాల హోటల్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఆ దేశభక్తి గేయాన్ని ఆలాపించాలని, అలాగే ఈ కార్యక్రమానికి మా ఆదోని నుండి, కర్నూలు నుండి, మంత్రాలయము, ఆళ్లగడ్డ, మా జిల్లా ఉమ్మడి జిల్లా ప్రతి ఊరు నుంచి 4 సభ్యులు చొప్పున ఇక్కడికి వచ్చారు. వారిని ఆహ్వానించాము. వారందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈరోజు నంద్యాల పట్టణం నందుగల హోటల్స్ అసోసియేషన్ వారు కార్తీక వనభోజన ఉత్సవం అని సమావేశాన్ని నిర్వహించుతూ, ఈ సమావేశానికి మన ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా గౌరవనీయులైన కల్పూర చంద్రశేఖర్ గారు, మరియు అలాగనే మన జిల్లా నంద్యాల జిల్లా శ్రీనిధి హోటల్ రఘువీర గారు, అలాగనే టౌన్ జిల్లా ప్రెసిడెంట్ గారు రామలింగారెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు అంతా ఈ కార్తీక వన భోజనాల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఇది బహుశా నేను చూసినది. ఇలాగా వనభోజనాలు హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది బహుశా నాది ఇది ఒక ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం. అయితే ఈ వనభోజనాలు అనేది ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు అనేది అన్ని రకాల మతాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అదే ఈ వనభోజనాలు జరుపుకునేది కొన్ని కుల సంఘాలు, అసోసియేషన్ సంఘాల వారిగా ఉంటాయి. కానీ ఇలా ఈ విధంగా ఏర్పాటు చేయడంలో ఈ అసోసియేషన్ వాళ్ళకు ఒక ఐక్యత అనేది ఈ అసోసియేషన్లో హోటల్ అసోసియేషన్లలో అన్ని రకాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా ఐక్యత ఎంతవరకు ఉన్నది అనేది వీళ్ళు చాటుకుంటున్నారు అనేది. అలాగా ఇక్కడ మన రఘువీర గారు అయితే కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవ భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కర్నూలు జిల్లా ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబ్దరి జడ్జిలు, వారి కుటుంబ సభ్యులు నంద్యాల కోర్టు ఆవరణంలో ఘనంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కోర్టు ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబ్దరి జడ్జిలు, వారి కుటుంబ సభ్యులు కార్తీక మాసం సందర్భంగా చరిత్ర గల, మహిమ గల దేవాలయాలు,
నవ నదులందు దర్శించుకోవడానికి నంద్యాలకు రావడం వారికి తన స్వాగతం పలికిన నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన రాజా జడ్జిలు వారి కుటుంబ సభ్యులు కోట ఆవరణంలో ఉసిరి చెట్టుకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా జడ్జిలను సంప్రదాయ పద్ధతుల వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. జిల్లా జడ్పీలు కుటుంబ సభ్యులతో వన భోజన కార్యక్రమంలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. మేడం చూడండి మేడం సార్ సైడ్ సార్ ఉండు అట్లా వెంటనే తాంబూల అందరి చేతుల్లో పెట్టకూడదు. దట్ అబ్బాయి చేతులు వస్తుంది. మేడం కూర్చోండి ఒక్క సెకండ్ మేడం. మేడంకి పెడదాం కదా. ఒక్క నిమిషం అట్లా మాకు తెలియలేదు. సార్ సార్ ఒక్క సెకండ్ సార్. సార్ నీకు అలా అర్థమైందా? నవనందుల క్షేత్రం నంద్యాల నరసాలు పలికించే ప్రాంతమని ప్రముఖ సతవాదిని ఆముదాల మురళి పేర్కొన్నారు. చిన్నమయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి రచించిన 3 పుస్తకాలు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతికి చెందిన శతవాదిని ఆముదాల మురళి మాట్లాడుతూ డాక్టర్ రమణమూర్తి రచించిన నాయనారుల చరిత్ర, ఆలువార్ల కథలు, వైష్ణవ శాకుంతలం సాహిత్య అభిమానుల మధ్య ఆవిష్కరించడం సంతోషదాయకరమన్నారు. రమణమూర్తి గతంలో ఆలువర్ల చరిత్ర పద్య కావ్యం రాశారని, ఇప్పుడు నాయకునారుల చరిత్రను సులభ శైలిలో పద్య కావ్యంలో తీసుకురావడం తెలుగు ప్రజల అదృష్టమన్నారు. రచయిత డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పద్యంపై ఆసక్తితో నాయనారుల చరిత్ర రచించారు అన్నారు. ఆధునిక కావ్య జగత్తులో నాయనారుల చరిత్రకు రమణీయ స్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. వేల కవుల వెలుగులో రూపొంది దేశములు వాసిగాంచి 1000 ఏళ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకునేటువంటి భాషా సంస్కృతి మనది. నంద్యాలలో చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉంది. అందులో ప్రముఖంగా చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. గతంలో వారు ఆల్వార్ల చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నాయనార్ల చరిత్ర పుస్తకంతో పాటు మరో 2 పుస్తకాలు ఆవిష్కరించడం జరుగుతూ వచ్చింది. మరి ముఖ్యంగా తెలుగు సాహిత్యం అనేది చాలా ప్రభావితమైనది, వేగవంతమైంది. అనేక మనసులను ఆనందపరిచేటటువంటి సాహిత్యము మన తెలుగు భాషలో ఉంది. మరి సంస్కృతంలోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృతరాశి, కన్నడంలోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగునందు అంటాం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరుగాంచినటువంటి ఈ భాషా సాహిత్యాల వృద్ధికి అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ప్రముఖ అవధాని 230కి పైగా అవధానాలు చేసినటువంటి ఆముదాల మురళి గారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గంగుల నాగరాజు గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవధాన సాహిత్యం చేస్తున్నారు. వీరందరి సమీక్షంలో ఈరోజు పుస్తకావిష్కరణ గావింపబడడం అనేది సాహితీవేత్తలకు అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణ చరిత్రలో
ఒక సువర్ణాధ్యాయం లిఖించబడుతూ ఉంది. ఇది నవనందులకు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా అందరికీ తెలుసు. ఈ గడ్డ మీద పింగళి సూరణ ప్రఖ్యాతమైనటువంటి కళాపూర్ణోదయం కావ్యాన్ని రచించాడు. అటువంటి గడ్డ మీద ఈనాటి ఆధునికులైనటువంటి కవుల్లో అగ్రగణ్యులైనటువంటి వారు, సరసకవి బిరుదాంకితులు, స్వర్ణ కంకణ సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు 3 గ్రంథాలను రచించి వెలువరించడం ఆనందకరమైనటువంటి విషయం. అందున వైష్ణవ భక్తులైనటువంటి ఆల్వారుల చరిత్రను ఇదివరకే కావ్యంగా రాసి దాన్ని ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల కోసం సరళమైనటువంటి వచనంలో వ్రాసి ఉన్నారు. అంతేకాకుండా శివభక్తులైనటువంటి నాయనార్ల యొక్క చరిత్రను ఒకేసారి కావ్యంగాను అదేవిధంగా వచనంలోనూ రచించి ఉన్నారు. తర్వాత వైష్ణవ శాకుంతలం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రంథాలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటివి, ఉత్కృష్టమైనటువంటివి. మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపశృతులకు, అనేకమైనటువంటి ఇబ్బందులకు ఇవి సమాధానాన్ని చెప్పేటువంటి గ్రంథాలుగా మనం గుర్తించాలి. ఒకవైపు భక్తి, మరొక వైపు ధర్మము, ఒకవైపు సామాజిక బాధ్యత, ఇవన్నీ కలగలిసినటువంటి గ్రంథాలుగా వీటిని మనం గుర్తించాలి. అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు ఆవిష్కరించడం ఎంతైనా ముదావహం అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నంద్యాల మూలమట్టం సమీపంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు కురవ కుటుంబ సభ్యులు వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్న కురవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం 3వ ఘన భోజన మహోత్సవంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరప్ప స్వామి వారికి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కురవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల చుట్టూ పరిసర ప్రాంతాలలో గల కురవ కుటుంబ సభ్యులకు 3వ వార్షికోత్సవ కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈశ్వరునికి, శివునికి ఇష్టమైన నెలగా చెప్పుకునే కార్తీక మాసంలో ఈ విధంగా ఒకరోజు కార్తీక వనభోజనాలు మనం చేస్తే ఎంతో పూజలు ఇవి చేస్తే మనకు ఏదో పుణ్య ఫలాలు వస్తాయని అందరూ చెప్తారు. కాబట్టి ఇలాంటి కార్తీక మాసంలో మా కురవ సంఘం తరపున కురవ పెద్దలు అందరి కురవ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఎంతో విజయవంతంగా కురవ కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కురవ సంఘం ఆధ్వర్యంలో 3వ కార్తీక వనభోజన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం అంటేనే అన్ని మాసాలలో కంటే కూడా శ్రేష్టమైనది, పుణ్యమైనది. మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ కార్తీక మాసం అంటే దామోదరులకు మరియు శివుడికి అత్యంత ప్రియమైన మాసం. దీంట్లో మతికొచ్చేది కార్తీక మాసంలో ప్రతిదీ మనం చేయాల్సిన కార్యక్రమాలు అనేది మతికొస్తుంది. అంటే ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు స్నానము, దీపము, ఆరాధన వంటివి ఖచ్చితమైనటువంటి మార్గాలుగా మనకు ఎన్నుకోబడుతున్నాయి. ఇదే విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క సంఘాలు అంటే ప్రతి ఒక్క కులం వారు, ఏ కులం తగ్గట్టు ఆ కులం వారు ఈ యొక్క వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ వనభోజనాల కార్యక్రమంలో అత్యంత సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ యొక్క చలికాలంలో చలి అనేది ప్రవేశించినప్పుడు ఆశ్వయుజ మాసం తర్వాత కార్తీక మాసంలో ఆ చలికి జలుబు, దగ్గు తదితర వంటి రోగాలు వస్తాయి. ఆ రోగాలకు దీనికి విరుగుడుగా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి తినడం కానీ, ఉసిరి చెట్టు నీడలో కానీ కూర్చొని భోజనం చేయాలని చెప్పేసి చెప్తుంటారు. దాని పద్ధతిగానే సాంప్రదాయంగా సనాతన కాలం అంటే మన యొక్క ద్వాపర యుగం నుంచి కూడా ఈ యొక్క కార్తీక వన భోజనాలనే జరుగుతున్నాయి. అప్పుడు కార్తీక వన సమాధారణ అని చెప్పి జరిపేవాళ్ళు, అది వన భోజనాల కింద ఇప్పుడు మారినాయి. కాబట్టి మా పూర్వ సంఘం ద్వారా ఈరోజు ఇక్కడ కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి మేము బంధువులతో ఇక్కడే వంటలు చేసుకొని ఆహ్లాదంగా గడుపుతున్నాము.
అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పూర్వ సంఘము తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలకు పిల్లలకు అందరికీ నమస్కారాలు. పూర్వ సంఘము అంటే వనభోజనాలతోనే ఆపకూడదు. పూర్వ సంఘాన్ని కూడా ఇంకా బలోపేతం చేయాలని నిర్ణయంతో ఇక్కడ 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరము ఇక్కడ మొదలు పెట్టడం జరిగినది. ఇంకా రాబోయే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్తాం. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు నంద్యాలలో నవనందులలో మొట్టమొదటి నందీశ్వరుడు శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, కాబోయే చైర్మన్ చలంబాబు జిల్లా జడ్జిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ మర్యాదపూర్వకంగా వారిని వేద పండితుల చేత ఆశీర్వచనము చేస్తూ వారికి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని న్యాయమూర్తులు తెలిపారు. నిత్యం ప్రజామి శరణం మేడం దీపావళి శ్రీశైలంలో కార్తీక మాసం చివరి ఆది సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రమంతా భక్తులతో నిండిపోయింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకోవడంతో క్యూ కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తూ భక్తుల సేవలో అధికారులు నిమగ్నమయ్యారు. వేకువజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో పాతాళ గంగలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. గంగమ్మకు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. పాతాళ గంగ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక స్నాన ఘాట్ల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి మొక్కు తీర్చుకుంటున్నారు.
నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కంబరి పార్వతమ్మ, కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచార్యులు విశ్వకర్మ, గురుప్రసాద్ విశ్వకర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అన్ని సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ఆచారి నాగయ్య, ఆచారి సూర్యప్రకాశ్, ఆచారి చంద్రశేఖర్, ఆచారి కృష్ణమ్మ చౌదరి పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మిషన్ బంద్ చేసి 2 చేతులు జోడించి, అయ్యా మీరు కూలిస్తున్నా మీకు అన్యాయం చేయను, దానికి తోడు మీ విశ్వ బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో గౌరవం స్వామి. మీ విశ్వ బ్రాహ్మణులకు, మీ ఆచార్యులకు నేను బతికున్నంత వరకు మీకు రుణపడి ఉంటానయ్యా. మీకు న్యాయమే చేశాను గాని మీకు మోసం చేయనయ్యని నాకన్నా వయసులో పెద్ద అయినటువంటి వాడు 2 చేతులు దండపెట్టి నా కళ్ళ ముందు కన్నీళ్లు పర్వతం చేశాడు. నేనన్నా 2 మాటలకు ఆవేశంలో, సరే ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే, అయ్యా నేను ఈ రోజు బతికి బట్ట కడుతున్నానంటే మీ విశ్వ బ్రాహ్మణులయ్యా. ఆ విశ్వ బ్రాహ్మణులు ఎవరు అంటే ఏం జరిగింది ఆయన గురించి అడగగా, నేను ఈరోజు మా కుటుంబము, మేము భార్య పిల్లలం మేమందరం కలిసి మా అబ్బాయి చేసిన చిన్న తప్పుకు మా కుటుంబం మొత్తం సహా అందరం కలిసి సూసైడ్ చేసుకోవాలని మేము ప్రిపేర్ అయినామయ్యా. నా కొడుకు చేయని తప్పుకు నన్ను ఇరిగించి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. అటువంటి ఇబ్బందుల టైంలో 4, 10, 14 రోజులలో నా కొడుకుకు ఉరి శిక్ష పడుతుంది. ఉరి శిక్ష పడే నా కొడుకును చూసి నా భార్య మంచం పాలయ్యింది. నా మంచం పాలైన నా భార్యను చూసి నేను ఎంతో ఆవేదనతో పని చేసుకోలేక బాధపడుతుంటే, భగవంతుని లెక్క ఈ విశ్వ బ్రాహ్మణుడు శ్రీనివాసాచారి గారు ఇక్కడ లేరు. శ్రీనివాసాచారి గారు ఆయన ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఏం జరిగిందంటే, నా సమస్య నేను చెప్పుకున్నప్పటికీ నా సమస్యను నీకెందుకు, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నీ కుటుంబానికి ఎటువంటి ఏ హాని కలగకుండా నేను భరోసా ఇస్తున్నా. నా వెంటూ రా, అనంతపురం వెళ్దాం. నా బాబా గురుప్రసాద్ ఆచార్య గారు ఉన్నారు. నీకు నీ కుటుంబానికి ఎటువంటి కీడు జరగకుండా నేను హామీస్తున్నా అని సార్ గారి దగ్గరికి ఆ ముస్లిం వ్యక్తిని పిలుచుకోవడం జరిగింది. ఈ రోజు ఒక ఉన్నతమైనటువంటి లాయర్లు, జడ్జీలు ఎవరైనా సరే ఒకరికి పలకాలన్నా, ఒకరికి సేవ చేయాలన్నా తన ఎనుక ఉన్న పలుకుబడి, ధనం చూసి అవతల వ్యక్తులతో మాట్లాడే ఈ సొసైటీలో తన కుటుంబం భగమవుతుందని తన కాలవేళ పడగా, మీకు మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను హామీస్తున్నాను. మీ కేసులు నేను వాదిస్తా, మీ కుటుంబానికి ఎటువంటి లేకుండా హామీ ఇచ్చి అక్కడ నుంచి తను వెళ్లిపోయిన తర్వాత సార్ గారు ఆ కేసు టేకప్ చేసి ఈ రోజు ఆ కుటుంబాన్ని ఎంతో ఆనందంగా తండ్రి కొడుకులు ఇద్దరు పనిచేసుకుంటున్నారు. ఆ మంచాన పడిన భార్య కూడా ఈ రోజు హాస్పిటల్లో చూపించుకొని వాళ్ళిద్దరు భార్య భర్తలు ఈ సందర్భం నాకు చెప్పి మరుసటి రోజు కూడా, అయ్యా మీ ఆచార్య వల్లనే ఈ రోజు మా కుటుంబం బాగుపడింది, అలా అని మీకు ఎప్పుడు అన్యాయం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అఖిల భారత రజక సంఘం కార్తీక వనభోజన మహోత్సవ పట్టుదలతో అందరి ఎదగాలి. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో బ్యాంకు ఏర్పాటు కొరకు పరిశీలించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి. కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి కబ్దరి. నంద్యాల మూలమట్టంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన సందడి వాతావరణం
కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల కోట ఆవరణంలో కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవ భక్తి శ్రద్ధలతో నిర్వహించిన జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు. పండుగ వాతావరణం. నంద్యాలలో న్యాయనారుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ. సాహిత్యానికి పురిడిగట్టే నంద్యాలలో ఘనంగా 3 పుస్తకాల ఆవిష్కరణ. నంద్యాల గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు కురువ కుటుంబ సభ్యుల వనభోజన మహోత్సవం ఘనంగా. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు. కురువ సంఘం నాయకులు రాజకీయంలో ఎదగాలి. కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు నంద్యాలలో నవనందులలో మొట్టమొదటి నందీశ్వరుడిని దర్శించుకుని ఘనంగా అభిషేకాలు, పూజలు. శ్రీశైలంలో కార్తీక మాసం చివరి ఆది సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రం అంతా భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం. నంద్యాలలో ఘనంగా విశ్వ బ్రాహ్మణ వన భోజన కార్యక్రమం. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎంఆర్ న్యూస్.